Hi friends, welcome back to our computer class. Charts group గురించి నేర్చుకుందాం. ఓకే, చార్ట్స్ ఇన్సర్ట్ ట్యాబ్. ఓకే, ఇన్సర్ట్ ట్యాబ్ లో ఇవన్నీ గ్రూప్స్, చార్ట్ గ్రూప్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఈ చార్ట్స్ అంటే ఏం లేదు, మన యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఇలాగ చార్ట్స్ రూపంలో, పర్సంటేజ్ రూపంలో మనకు చూపిస్తాయి. దీనికి మెయిన్గా మనకు పైవట్ టేబుల్ కావాలి. మనం ఆల్రెడీ అంతకుముందు పైవట్ టేబుల్ గురించి నేర్చుకున్నాం. పైవట్ టేబుల్ చూడండి, ఫస్ట్ ఉంది కదా పైవట్ టేబుల్. మనం ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డేటా కావాలి మనకి, ఈ కస్టమరు, ఐటమ్స్, ఇది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ని మనం పైవట్ టేబుల్ కింద కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మనం పైవట్ టేబుల్ కింద కనెక్ట్ చేయాలంటే ముందు ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఈ టేబుల్ అందరినీ సెలెక్ట్ చేసుకొని పైవట్ టేబుల్ మీద క్లిక్ చేయాలి. పైవట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ ఏ టేబుల్ ఆర్ రేంజ్ అని వచ్చింది కదా. ఇక్కడ ఇది మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి మనకు టేబుల్ కావాలంటే మనం ఆల్రెడీ చూడండి, ఇక్కడ A1 నుంచి G19 వరకు ఇదంతా మనం సెలెక్ట్ చేసినంత ఇక్కడ చూపిస్తుంది మనకి రేంజ్. ఓకే, కింద వచ్చేసి న్యూ వర్క్ షీట్. ఈ న్యూ వర్క్ షీట్ దగ్గరే సెలెక్ట్ చేసి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఓకే అనగానే మనకు వేరే షీట్లో మనకు పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అని పైవట్ టేబుల్ 1 అని వస్తుంది. ఇప్పుడు దీంట్లో చూడండి, ఇక్కడ మనకు డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. చూస్ ఫీల్డ్స్ టు యాడ్ టు రిపోర్ట్ అని అంటే ఇక్కడ మనకు ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది. ఓకే, ఇక్కడ చూడండి, సైడ్ బై సైడ్ అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు పైవట్ టేబుల్లో వాల్యూస్ ఎలా ఉండాలి, ఎవరెవరు అవ్వబడాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కస్టమర్ నేమ్ కావాలంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ క్లిక్ చేయాలి. టోటల్ అమౌంట్ ఇలా ఇది తీసుకోండి. కస్టమర్ చూడండి, కస్టమర్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ కస్టమర్ నేమ్స్ వచ్చినాయి. క్వాంటిటీ అంటే ఎంతెంత క్వాంటిటీ బై చేశారు అనేది. తర్వాత అమౌంట్ అనేది వచ్చేసింది, టోటల్ అమౌంట్. ఇలాగ మనకు టేబుల్ క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం పైవట్ టేబుల్ అంటాం. ఓకే, ఇక్కడ రోస్లోనేమో కస్టమర్ నేమ్ వచ్చేసింది, కాలమ్స్లో ఏం రాలేదు. ఓకే, ఇవ్వండి, ఇక్కడ సైడ్ క్లిక్ చేయగానే అది పోయింది. ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, మళ్ళీ వస్తుంది. ఇక్కడ అమౌంట్ అంతా ఇక్కడ వాల్యూస్లో వచ్చేసింది మనకి. చూడండి, సమ్ ఆఫ్ క్వాంటిటీ, సమ్ ఆఫ్ అమౌంట్, సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్, వాల్యూస్ అనే దాని కింద యాడ్ అయినాయి. ఇక్కడ రోస్లో కస్టమర్ నేమ్. ఓకే, ఇప్పుడు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో చార్ట్స్ గ్రూప్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ కాలమ్ ఆర్ బార్ చార్ట్. ఇక్కడ 3D కాలమ్, 2D బార్, 3D బార్. ఓకే, ఇలా ఉన్నాయి బార్స్ అన్నీ. ఇప్పుడు ఇది తీసుకోండి, ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏమైంది, ఇక్కడ మీకు ఆల్రెడీ బార్స్ అనేవి చూపిస్తున్నాయి. మీరు చూసారా, ఇక్కడ మనకు 0 నుంచి 3,50,00,000 3,50,00,000 వరకు ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంది ఈ చార్ట్లో. ఇక్కడ ఎవరెవరు ఎంత అనేది ఇక్కడ చూడండి. సమ్ ఆఫ్ అమౌంట్ అనేది ఈ కలర్లో చూపిస్తుంది. సమ్ ఆఫ్ క్వాంటిటీ అనేది మనకు బ్లూ కలరు. నెక్స్ట్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అనేది ఇలాగా ఈ చార్ట్లో తీసుకుంది. చూడండి, ఇప్పుడు వీళ్ళంతా సెలెక్ట్ అయ్యారు.
ఇప్పుడు మనకు ఇలాంతా అవసరం లేదు, ఓన్లీ ఇద్దరే కావాలని అన్నప్పుడు గణేష్ శివ ఇద్దరి మాత్రం సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ చాట్లో ఓన్లీ వాళ్ళిద్దరి యొక్క డేటా మాత్రమే మనకు డిస్ప్లే వస్తుంది. చూడండి గణేష్ అనేది ఇక్కడ ఆయన యొక్క వాల్యూ ఏంటి, ఆయన అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ శివ అనేది చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఆయన ఇక్కడ వాల్యూ అనేది చూపించట్లే, చాలా వాల్యూ అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంది అనేది. దీన్ని కొద్దిగా పెద్దగా చేద్దాం. చూడండి ఇక్కడ మనకు చార్ట్ టైటిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట. ట్రెండ్ లైను, యాక్సిస్ టైటిల్స్. ఓకే, ఇక్కడ సైడ్కి ఏమైనా టైటిల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అంటే అది ఏ వాల్యూ ఏంటి అనేది అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు. చార్ట్ టైటిల్, ఇక్కడ చార్ట్ అనేది దేనికి సంబంధించింది అనే దాన్ని మనం పేరు పెట్టుకోవచ్చు. ఇదేంటి చార్ట్ టైటిల్ అంటే ఇక్కడ మనకేంటి ఏమొచ్చింది, ఇక్కడ మనకు చార్ట్ టైటిల్ అంటే ఇక్కడ మనం చార్ట్ టైటిల్ ఏమన్నా ఇవ్వాలి. ఇదేంటిది సేల్స్ చార్ట్ కదా. ఇలాగ మనం చార్ట్ టైటిల్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. తర్వాత యాక్సెస్ టైటిల్ దగ్గర ఏముంది, ఇప్పుడు మనం అమౌంట్ అని పెట్టుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం అన్ని టైటిల్స్ కూడా పెట్టుకోవచ్చు, మనం పేర్లు పెట్టుకొని మనం చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చార్ట్స్ని. ఈ విధంగా మనకు ఇదొక చార్ట్, ఇదొక వన్ టైప్ ఆఫ్ చార్ట్ ఇది. ఓకే, మనకు ఇలాంటివి చాలా డిఫరెంట్ చార్ట్స్ అనేవి ఉంటాయి మనకి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇందులో ఈ చార్ట్ అయిపోయింది, ఈ 3D బార్స్ అన్నమాట ఇవి. ఓకే, బార్స్ టైప్లో ఉన్న చార్ట్స్ మనం చూసినాం. ఇప్పుడు చూడండి, ఇది పై అండ్ డోనట్ చార్ట్ అంటాం మనం దీన్ని. చూడండి, ఇవి రౌండ్ వస్తాయి అన్నమాట మనకి. ఇది క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి. ఓకే, మనం ఇక్కడ వాల్యూస్ ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి మనకి ఇలా వచ్చేస్తుంది. మనం వాల్యూ తీసుకుంటేనే మనకు ఇక్కడ వస్తుంది మనకి. ఇది మొత్తం సెలెక్ట్ చేద్దాం మనం ఎప్పుడు ప్రైవేట్ టేబుల్ను బేస్ చేసుకొని మనకి ఇవి వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మన ఈ ప్రైవేట్ టేబుల్ అంతా నేను సెలెక్ట్ చేసిన. ఇన్సర్ట్ ట్యాబ్లో డోనట్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏమైంది, ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి మనకు చూపిస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ చూడండి ఎవరెవరు ఎంత అమౌంట్లో పర్చేజ్ చేశారు, ఎవరు తక్కువ పర్చేజ్ చేశారు అనేది మనకు సింపుల్గా ఐడెంటిఫై అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ వైలెట్ కలర్ ఉంది కదా, ఈ వైలెట్ కలరు, మెరూన్ కలరు. ఇప్పుడు మెరూన్ కలర్లో ఉన్న అతను ఎక్కువ పర్చేజ్ చేశారు, సూర్య. సమ్ ఆఫ్ క్వాంటిటీ చూపిస్తుంది చూడండి ఇక్కడ. ఈ సమ్ ఆఫ్ క్వాంటిటీ తర్వాత సమ్ ఆఫ్ అమౌంట్. చూడండి, ఇక్కడ కస్టమర్ ఇంత అవసరం లేదు, ఓన్లీ ఇద్దరిని తీసుకుందాం మనం, సూర్య అండ్ గణేష్. ఓకే, ఇప్పుడు సూర్య అండ్ గణేష్లో ఇక్కడ ఏమైంది, ఇక్కడ గణేష్ అమౌంట్ చూడండి, ఇక్కడ గణేష్ అమౌంట్ 29% చూపిస్తుంది. ఈ సూర్య అమౌంట్ వచ్చేసి 71% చూపిస్తుంది. అంటే ఇక్కడ క్వాంటిటీ 100 క్వాంటిటీ చూడండి, 100 క్వాంటిటీ 100 ఉంది.
ఓకే, ఈయన సమ్ ఆఫ్ క్వాంటిటీ ఏంటి, ఇక్కడ 40 ఉందన్నమాట. ఇక్కడ మనకు చూపించేది సమ్ ఆఫ్ క్వాంటిటీ. ఇది 40 ఉంది, ఇది 100 ఉంది, వాల్యూ 100 ఉంది. మనకి సమ్ ఆఫ్ క్వాంటిటీ చూపించింది. అదే సమ్ ఆఫ్ అమౌంట్, సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఇది చూసుకున్నప్పుడు మనకు మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ మనకి సమ్ ఆఫ్ క్వాంటిటీ చూపించింది. మనకు సమ్ ఆఫ్ క్వాంటిటీ వద్దు, సమ్ ఆఫ్ అమౌంట్ కావాలి. సమ్ ఆఫ్ అమౌంట్ కావాలంటే ఏం చేయాలి, షీట్ 2లోకి వెళ్ళేసి మరి పైవట్ టేబుల్ తీసుకుందాం. సమ్ ఆఫ్ అమౌంట్. ఓకే, ఇప్పుడు మనం సమ్ ఆఫ్ అమౌంట్ తీసుకున్నాం. ఇక్కడ సమ్ ఆఫ్ అమౌంట్ చూపిస్తుంది మనకి. ఓకే, ఇక్కడ మనం ఈ అమౌంట్ ఎవరెవరిది అనేది కావాలంటే మనకు వీళ్ళ పేర్లు, లెజెండ్ అంటే వీళ్ళ నేమ్స్ వచ్చినాయి. ఓకే, చూడండి ఇక్కడ గణేష్ అనే అతనిది బ్లూ కలర్. ఓకే, ఇతనికి ఇక్కడ 67% అమౌంట్ ఉందన్నమాట, సమ్ ఆఫ్ అమౌంట్. ఓకే, ఇక్కడ శివ అనే అతని ఎంత, ఓన్లీ 33%. ఓకే, సమ్ ఆఫ్ అమౌంట్ అనమాట ఇది. ఈ విధంగా మనం ఈ డేటాస్ని ఇలాగ మనం చార్ట్స్ రూపంలో చూపించుకుంటే మనకు వాల్యూ అనేది చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ టోటల్ అమౌంట్ కూడా అంతే, సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. సమ్ ఆఫ్ ఇప్పుడు సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. మళ్ళీ గణేష్ది ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే, సమ్ ఆఫ్ 67%, ఇది 33%. ఓకే, ఈ విధంగా మనం చార్ట్స్ని ఈ వాల్యుయేషన్ బట్టి మనం ఇలా చార్ట్ రూపంలో అయితే మనకి ఈజీగా వెంటనే ఐడెంటిఫై అయిపోద్ది అనమాట.